అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని సమస్యల పరిష్కారం కావాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తప్పవు కదా. ఒక సీఎంగా ఆయన బాధ్యత రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న తపన, ఆవేదనగా ఉంది. ఆయన మంచే చేస్తున్నాడు. కబ్జాదారుల నుండి హైదరాబాద్ నగరాన్ని విముక్తి చెంది మంచి చేయాలనే తాపత్రయంతో చాలా మంచిగా ముందుకు వెళ్తున్నాడు. అంతేగాని వాళ్ళు ఏదో వేరే విధంగా అంటూ ఏం లేదు. ఒక్కసారి ఆలోచించుకొని తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆ 10 సంవత్సరాలు ఏమైనా చేశాడా? జనాలకి ఏమి ఉపయోగపడ్డాడు? ఏం ఉపయోగపడే కార్యక్రమాలు చేశాడు? మరి వెనుకబడిపోయిన వారు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు తెలంగాణలో. తెలంగాణ ప్రజలు చాలా గొప్ప భరోసాతో కూడా ఉన్నారు. అప్పుడు 10 సంవత్సరాలు మాకు మంచి చేస్తాడు, మాకు మంచిగానే ఉంటాడు, ఈ కబ్జాదారులు లేకుండా, ఈ చెరువుల నీళ్లు లేకుండా, ఊరి మీదకి నీళ్లు రాకుండా, హైదరాబాద్ మీదకి నీళ్లు రాకుండా చూస్తాడు, చాలా గొప్పతనంగా ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్క పని కూడా చేయకుండానే ఈ వాటర్ ప్రాబ్లం అనేది జనాల మీదకి రప్పించాడే కానీ వాటర్ తప్పించలేకపోయారు. పాపం చాలా భరోసాతో ఉన్నారు కానీ చాలా మోసం చేశారు అని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసే మంచితని కానీ మంచి పని కానీ దేనికి అందరికీ మంచిగానే చేస్తారు రేవంత్ రెడ్డి గారు. ఒక చిన్నపాటి తప్పులు ఉన్నవాడు ఎవరైనా కానీ మహానుభావులు కూడా చిన్నపాటి తప్పులు జరుగుతుంటాయి. అది స్వభావిక, దాని కాదని లేదు. ఎవరైనా తప్పులు జరుగుతుంటే తప్పులు చేస్తూ ఉంటారు. దానికాడ ఏముండదు, తప్పులు అంటూ ఏం జరగదు. మామూలు స్వభావం అన్నమాట అది. మరి ప్రజలకు మంచి చేయాలని తపనతోనే ఆయన ప్రజానాయకుడిగా అయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఆ యువకుడు. మరి ఆయన ఒక మంచి పని చేయాలంటే కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. పాపం ఆటంకాలు కూడా ముందు అవన్నీ నెరవేర్చుకుంటూ ముందు ఆటంకాలకు ఎదురుపడుతూ అవన్నీ పట్టించుకోకుండా మీరు ముందుకు దూసుకొని వెళుతూ ఉండాలి. ఈ ఆటంకాలు ఎన్నో ఆవేదనలు, ఎన్నో గందరగోళాలు, ఎన్నో జనాలు రెచ్చగొట్టడానికి చేస్తారు. ఒక పరిపాలన అధికారంకి రావలేదు కాబట్టి, ఒక టీఆర్ఎస్ వాళ్ళు కేంద్రంలోకి అడుగు పెట్టారు కాబట్టి, ఒక బీఆర్ఎస్ పార్టీ పెట్టారు కాబట్టి, ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి రావాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డం వస్తున్నారు, మేము ఎందుకు చేసుకోకూడదు, కేంద్రంలో ఎందుకు ఉండకూడదు అన్నట్టు ఆవేదనతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేంద్రానికి పోయారు కాబట్టి వాళ్ళకి చాలా సీట్లు కూడా తక్కువ అయ్యారు. ఎక్కడెక్కడ ఖాతా తెరవలేరు. వాళ్ళ దుకాణం మోతేసుకోవచ్చు కూడా. ఈ కౌశిక్ రెడ్డి అనేది ఒక మంచి పని కూడా కాదు. ఒక మహిళలనే కించపరిచే విధంగా చీర జాకెట్లు చూపిస్తున్నారంటే ఎంతవరకు ఆవేదన ఒకసారి ఆలోచించండి. అరికపూడి గాంధీ గారు కాంగ్రెస్లోకి అడుగుపెట్టారు, కండో కప్పుకుంటున్నారనేగా. మరి గత ప్రభుత్వాలలో ఎంతోమంది పార్టీలు మారుతుంటారు ఎమ్మెల్యేలు. వాటి కోసం బాధపడాల్సిన అవసరం ఏమి? వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, ఒక తెలుగుదేశం పార్టీల వాళ్ళు కానీ, ఒక సిపిఎం కానీ ప్రతి ఒక్క పార్టీలో కూడా చేర్చుకున్నారు గత ప్రభుత్వాలు. ఒకసారి ఆలోచించుకోండి. ఈ విధంగా మన ఆవేదన పడితే చాలా మంచిది కూడా కాదు. ఈ ప్రభుత్వాలు ఎవరైనా కానీ కండోలు కప్పుకుంటుంటారు, పార్టీలు మారుతుంటారు. ఇదే పార్టీ కాదు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి దూకుడుగా పెంచుకుంటారు, వెళ్ళిపోతుంటారు. అంతేగాని ఊరికి పనికిమాలిన పని చేసుకుంటూ కౌశిక్ రెడ్డి గారు చాలా మంచిది కూడా కాదు. మహిళను కించపరిచినట్టుగా వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పవలసి వస్తుందేమో, వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఒకసారి తెలుసుకోండి. ఈ మూర్ఖత్వాన్ని సైకోని పక్కన పెట్టేసేయండి. చాలా రాష్ట్ర ప్రజలకు సహాయం చేసేటట్టు ఉండాలి కానీ రాష్ట్ర ప్రజలు కుదించి చేసేటట్టు చేయవాకండి. రాష్ట్ర ప్రజలు చీ కొడతారు మిమ్మల్ని. ఒకసారి తెలుసుకోండి. ఇప్పటికే మిమ్మల్ని బయటికి గెంటేశారు, చాలా సీట్లు కూడా తగ్గాయి. మీ పార్టీలు ఇతరులు కూడా చాలామంది కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క పార్టీలు కూడా తప్పుకుంటూనే అధికార పార్టీలకు వెళ్తుంటారు. దాన్ని మీరు సహించలేక ఈ విధంగా గొడవలు సృష్టిస్తున్నారు. అంతేగాని దేనికి పనికొచ్చే వ్యవహారం మాత్రం కాదు. కొంచెం ఆలోచించుకోండి కౌశిక్ రెడ్డి గారు. ఇటువంటి పిచ్చి పనులు, పిచ్చి మాటలు మాట్లాడవాకండి. చాలా తెలుసుకోవాలి. ఒక మూర్ఖత్వం. ఒక ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు గెలిచావు, ఎన్నిసార్లు ఓడిపోయావు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా. నువ్వు మీ ఇంట్లో మహిళలను అడ్డం పెట్టుకొని గెలిచావు. ఒకసారి నువ్వు గెలవాలనుకుంటే నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు, శబాస్ అనిపించుకో. అంతేగాని ఒక మహిళను కించపరచడం కానీ, ఒక పార్టీలో చేరినందువలన కానీ ఇటువంటి పనికిమాలిన పనులు మాత్రం చేస్తే మాత్రం చాలా మంచిది కూడా కాదు. వాళ్ళు 10 సంవత్సరాలు మీ ప్రభుత్వాన్ని చూశారు. ఒకసారి తెలుసుకోండి. వాళ్ళు ప్రభుత్వం మార్పు రావాలి, ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండకూడదు.
అనే ఆవేదనతో చేస్తున్నారు. దేనికి పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడబాకండి. తెలంగాణ చాలా అభివృద్ధి పొందాలి, అభివృద్ధి కావాలి. మీకు తెలంగాణ ఇచ్చిన మహాతల్లి సోనియా గాంధీ అమ్మ గారు అని తెలుసుకోండి. ఇటువంటి మూర్ఖత్వ మాటలు మాత్రం మాట్లాడబాకండి. ఒక గొడవ సృష్టించడానికి, అల్లారులు సృష్టించడానికి మాత్రం ఇది తగదు. ఇదివరకు చాలాసార్లు 2-3 సార్లు చెప్పే ఉంటాం మీకు అని తెలియజేస్తూ, ఆ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం అంటూ ఏం చేయదు, ప్రతి ఒక్క హామీ కూడా నెరవేరుస్తున్నారు. మీకు ప్రభుత్వం అధికారంలోకి రాలేదు కాబట్టి ఈ హామీలు నెరవేర్చలేదని రెచ్చగొడుతూ ఉంటారు. ఇది చాలా మంచిది కూడా కాదు. హరీష్ రావు గారు కొంచెం తెలుసుకోండి. మీకు ప్రభుత్వం లేనందువలన మీ పిచ్చి వాగులు వాగుతుంటారు. ఇది ఎక్కడైనా సహజమేను. అధికారం లేనందువల్ల మీకు పిచ్చి భ్రమ, అది ఒక భ్రమ అన్నమాట. తెలుసుకోవాల్సిందిగా ఇటువంటి పనికి మాలిన పనులు మాత్రం చేయవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, పార్టీ నాయకులకి, ఈ కేటీఆర్ సార్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి, ఈ రేవంత్ రెడ్డి సీఎం గారికి, ప్రతి ఒక్కళ్ళకి, రాష్ట్ర ప్రజలకి, ఆడపడుచులకు, మహిళలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.